గారు అంటున్నారు. సో మొత్తానికి అప్పుడు మరి అకున్ సబర్వాల్ కావచ్చు, తర్వాత ఆయన డ్రగ్స్ కేసు విచారణ చేసిన క్రమంలో అనేక మంది సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. కేసీఆర్ కుటుంబ సభ్యులకు సైతం మరి తమతో పాటు డ్రగ్స్ తీసుకున్నారని నిందితులు వాంగ్మూలం ఇచ్చారు. ఇది బండి సంజయ్ డ్రగ్స్ కేసుపై మరొకసారి బాంబు పేల్చారు. ఇదే క్రమంలో సోమేష్ కుమార్ను విచారించాలి అని అంటున్నారు. సో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డ్రగ్స్ వినియోగం పెరిగింది. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేస్తామన్నారు, కానీ డ్రగ్స్ సహిత రాష్ట్రంగా అయిందని చెప్పి మరి వస్తున్న అంటే తాడూరు తాడూరు శ్రీనివాస్ గారు చెప్తున్న దాని పట్ల మీరేం చెప్తారు? ఇప్పుడు ముఖ్యంగా మనం ఇప్పుడు మాట్లాడాల్సిన అంశం ఏంటంటే, సరే డ్రగ్స్ అనే అంశాన్ని మాత్రం నివారించవలసింది అది ఏ ప్రభుత్వమైనా. ఒకవేళ బండి సంజయ్ గారు ఆ విధంగా వారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా మనం స్వాగతించాల్సిందే. ఎందుకంటే ఇప్పుడు డ్రగ్స్ వల్ల ఈ సమాజం మొత్తం కూడా భ్రష్టు పట్టిపోతా ఉన్నది. విద్యార్థి లోకం, యువత, ఈ దేశానికి భవిష్యత్తు అయినటువంటి యువత నిర్వీర్యం అయిపోతా ఉన్నది. యువత ఇలాంటి పెడదో ఈ చెడు వ్యసనాలకి ఇదైపోయిన తర్వాత ఈ దేశ భవిష్యత్తు ఉండదండి. కాబట్టి దాని మీద ఎవరైనా సరే ఏ ప్రభుత్వాలైనా ఉక్కుపాదం మోపాల్సిందే, దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. రెండో అంశం ఏంటంటే, డ్రగ్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? ఫస్ట్ ఈ డ్రగ్స్ అనేది ఇప్పుడు దేశాల నుంచి విదేశాల నుంచి, అంటే మన దేశం వేరే దేశాల నుంచి మన దేశానికి ఎంటర్ అవుతున్న కేసులు మనం చాలా చూసాం భారతదేశంలో. ముఖ్యంగా గుజరాత్ రాష్ట్రం నుంచి ఆ గుజరాత్ కోర్టులో గతంలో మనం ఒక 2 సంవత్సరాల కింద చూస్తే 20,000 కోట్ల రూపాయల ఈ కొకైన్ కానీ లేకపోతే హెరాయిన్ కానీ ఇవన్నీ కూడా మన ఆదానికి సంబంధించిన కోర్టులో దొరికినట్టు మనం చూసాం. అంటే ఇప్పుడు ఢిల్లీ రాష్ట్రం ఉన్నది, ఢిల్లీలో కూడా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. అంటే నేనేమంటున్నా, సరే ఇప్పుడు తాడూరి శ్రీనివాస్ గారు చెప్పినట్టు గత ప్రభుత్వంలో మా ప్రభుత్వంలో జరిగిందని చెప్తా ఉంటున్నారు. ఇప్పుడు మా ప్రభుత్వం లేదు, మేము ఒకటే తెలంగాణ రాష్ట్రానికి పరిమితమై ఉన్నాం. ఇలా సుమారు వాళ్ళు 16-17 రాష్ట్రాలలో వాళ్ళు పరిపాలిస్తున్నారు భారతీయ జనతా పార్టీ. ఇలా ప్రతి రాష్ట్రంలో కూడా డ్రగ్స్ కేసులు ప్రతిరోజు కూడా మనం కేసులు చూస్తూ ఉన్నాం. వాళ్ళు తీసుకొస్తా ఉన్నారు, పట్టుకుంటా ఉంటున్నారు, మళ్ళీ అదే రిపీట్ అవుతా ఉన్నది. అంటే ఈ దేశంలో డ్రగ్స్ ఎక్కడ ఎంట్రీ అవుతున్నది అంటే, ఒక దేశం నుంచి మన దేశంలోకి రావాల్సింది అంటే ఆ సంస్థలు ఏంటి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కనుక కరెక్ట్ నిఘా పెట్టుండి వాళ్ళు కనుక కరెక్ట్ చర్యలు తీసుకొని ఉంటే ఆ డ్రగ్స్ అనేది భారతదేశంలో ఎంట్రీ కాదు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయండి, అన్ని రాష్ట్రాలలో డ్రగ్స్ జరుగుతున్నది. ఇలా కేవలం ఏదో బట్టగాల్చి మీద వేయడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే జరిగింది, బీఆర్ఎస్నే పెరిగిందని చెప్పేసి బండి సంజయ్ గారు మాట్లాడినా, తాడూరు శ్రీనివాస్ గారు మాట్లాడినా, లేకపోతే అక్కడ ఉన్న మన మానవతరాయ్ గారు మాట్లాడినా, అంటే వాస్తవాలు మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో పొలిటికల్ గా ఒకరి మీద ఒకరు నిందలేసుకోవడం కాదు, నిజంగా ఈ జాయింట్స్ ఏజెన్సీ ఏదైతే విచారణ చేసే ఇన్వెస్టిగేషన్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన లోబడి ఉన్నటువంటి సంస్థలు కనుక కరెక్ట్ పనిచేసి ఉంటే, ఆ నిందితుల్ని కనుక ఆ రాకెట్లు కనుక ఒకసారి దొరికినప్పుడు వాళ్ళు ఎందుకు బయటికి పోతున్నారు, పోయిన తర్వాత మళ్ళీ ఎట్లా వస్తుంది ఆ డ్రగ్, అసలు దీనికి మూలం ఏంటి, ఆ పోర్టులు కానీ లేకపోతే విదేశాల నుంచి వచ్చేటువంటి ఎంట్రీ పాయింట్స్ కనుక ఈ నిఘా సంస్థలు ఉంటే ఇవన్నీ జరగవు కదండి. ఈ దేశంలోకి ఎంట్రీ అవుతున్న దాన్ని వ్యవస్థను వదిలిపెట్టి ఇక్కడ దాన్ని పట్టుకొని మనం ఎట్లా మాట్లాడతాం? ఇప్పటికి కూడా జరుగుతా ఉన్నాయి, ఇలా గాంజాయి జరుగుతా ఉన్నాయి, గాంజాయి ఊర్లలో పెంచుతా ఉన్నారు, గాంజాయి చాక్లెట్లు తయారు చేసి ఇలా స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూళ్ళల్లో అమ్ముతా ఉన్నారు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం అయినా సరే, మా ప్రభుత్వాన్ని నేను సమర్థించట్లే, మా ప్రభుత్వంలో జరిగిన తప్పులైనా సరే, ఈ ప్రభుత్వంలో అయినా కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళందరూ కూడా ఏదైతే అధికారులు ఉన్నారో, ప్రభుత్వ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా పనిచేయాలి కదా. ఈ సమాజాన్ని పాడు చేసుకున్న తర్వాత, యువతని పెడదోకి అలవాటు పడ్డ తర్వాత, ఈ సమాజం నీరు గారిపోయిన తర్వాత దేనికండి ఈ సమాజం? ఇలా 1,000 కోట్ల రూపాయలు మీకు జీతాలు ఇచ్చి మీరు ఆఫీసర్స్ గా ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా అలయన్స్లు ఇచ్చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏంటండి, కారు ప్రభుత్వం ఇస్తుంది, డీజిల్ ప్రభుత్వం ఇస్తుంది, మీరు 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు, మీరు తిన్న భోజనం చేయొచ్చు, మీరు ఎక్కడికంటే అక్కడ ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఈ దేశం కాదు ఇతర దేశం కూడా పోయేటువంటి ఫెసిలిటీస్ ఈ భారత ప్రజలు కల్పిస్తా ఉన్నారండి. ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు రక్త మాంసాలు ఒడికి. ఉపేంద్ర గారు మీరు కాస్త లేట్గా జాయిన్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే, సోమేష్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయాలి, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి పట్టుబడిన నిందితులు కూడా సాక్ష్యం ఇచ్చారు,